ఫ్రెండ్స్, నేను మీ దుబాయ్ లక్ష్మి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి 2 days వ్లాగ్ కలిపి పెట్టాను అనమాట. అండ్ ఇదేంటి అంటే మార్నింగే ఫుల్ క్లౌడీగా ఉంది బయటకు వచ్చి చూస్తే. సో అందువల్ల అలా క్యాప్చర్ చేశాను. ఇప్పుడు మీకు ఒక కేక వినిపిస్తాను, వినండి. మీ అందరికీ ఫెమిలియర్గానే ఉంటుంది ఖచ్చితంగా. విన్నారా? కూరగాయలు అమ్మడం. అండ్ చూసారా ఎంత వర్షం పడుతున్నా కూరగాయలు, పళ్ళు ఇలా ఇంటి ముందుకు వచ్చి అమ్ముతూనే ఉంటారు కదా. అండ్ అలా గడిచిపోయిందా. నేనేమో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే వెళ్తున్నా అనమాట. ఈరోజు మహేష్కి హాలిడే. సో అలా వెళ్తున్నప్పుడు మహేష్ క్యాప్చర్ చేశారు, నిన్ను నీ బండిని కూడా కవర్ చేస్తా అని. ఆఫ్టర్నూన్ ఆ టైంలో వర్షం బీభత్సంగా పడింది తెలుసా. ఒకసారి చూడండి మీరే. చాలా చాలా ఘోరంగా బీభత్సంగా పడింది తెలుసా. ఇంకా వీడియోలో చాలా తక్కువగా కనిపిస్తుంది. బట్ ఒకటి నచ్చింది ఏంటి అంటే ఆ వర్షం పడినప్పుడు సౌండ్ వస్తుంది కదా, అదైతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నాకైతే అలా వర్షం చూడడం, ఆ సౌండ్ వినడం చాలా ఇష్టం. సో అందుకని చెప్పి ఇంకా రికార్డ్ చేసిన క్లిప్పింగ్స్ని ఎండ్లో యాడ్ చేశాను. ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అండ్ నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఫుల్ తడిచిపోయాను తెలుసా. బాబోయ్ ఎంత తడిచిపోయానో. మమ్మీ నా కోసం విరజాజులు కడుతున్నారు, చెప్పాను కదా ఇప్పుడు కడతారు అని. అండ్ అలా నాన్నతో కూడా కూర్చొని సరదాగా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట. హ్యాపీ కదా, అమ్మ వాళ్ళ ఇల్లు, అత్తయ్య గారి వాళ్ళ ఇల్లు దగ్గర ఉంటే. సో ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చేయచ్చు, హ్యాపీగా స్టే చేయొచ్చు. అండ్ ఈవినింగ్ 4కి అలా మళ్ళీ నేను ఇంటికి స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంటికి వెళ్ళే ముందు మా ఫ్రెండ్ని కలిశాను. సో తినే మా ఫ్రెండ్ తేజ. సో మేమిద్దరం బయట క్లాస్మేట్స్ అనమాట. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉండేది, తన పేరు వచ్చేసి బాను. తనైతే ఇప్పుడు యూఎస్లో ఉంది. సో తనని కలవలేదు. బట్ హ్యాపీ, తినని కూడా 4 years తర్వాత కలిసాను తెలుసా. సో చాలా హ్యాపీగా ఉన్నాం. అండ్ ఇక్కడ బాబుతో మాట్లాడుతున్నా అనమాట. వాడు నా వీడియోస్ చూస్తారంట. అది నేనేరా అంటే మాత్రం నమ్మలేకపోతున్నాడు. సో చాలా రోజుల తర్వాత కలిసాం కదా. సో ఇంకా అలా కూర్చొని ఏదో ఒక కబుర్లు ఉంటూనే ఉంటాయి కదా. సో అలా మాట్లాడుకుంటూ అలా గడిచిపోయింది ఒక 1.5 hour. అలాగా కొంచెం సేపు టైం స్పెండ్ చేసేసి నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. అండ్ తెలుసా, కోఇన్సిడెంటల్గా మా అత్తయ్య గారు కూడా వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు. సో అప్పుడే వచ్చారు అనమాట. చాటలు నువ్వు తీర్చుకుంటున్నారు అంట. సో దానికి వెళ్ళారు. యాక్చువల్గా నేను అవి కూడా చూపిద్దాము అనుకున్నాను, బట్ మిస్ అయిపోయింది. మీలో ఎవరికైనా పద్ధతి ఉందా? మా సైడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయానా. టైర్డ్ అవ్వడం కన్నా కూడా కొంచెం జలుబు చేసింది, గొంతు కిచికిచిగా ఉంది అని చెప్పడం కరెక్ట్. సో అందుకని చెప్పి విక్స్ వేసుకుంటున్నాను అనమాట. డ్రాయింగ్ స్టాండ్ కొన్నా అని చెప్పాను కదా. యాక్చువల్గా నిన్న దాని రూపీస్లో చెప్పాల్సిన అమౌంట్ని దిరామ్స్లో చెప్పాను. అది వచ్చేసి యాక్చువల్లీ 2000 రూపీస్ అనమాట. అండ్ ఈరోజు దాని వాడకం అయితే చాలా బాగా జరిగింది తెలుసా. ఎందుకంటే ఫుల్ వర్షం పడుతుంది కదా. సో లోపలికి తెచ్చి వేసేసుకున్నాం. హ్యాపీగా బట్టలన్నీ ఆడిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంత కాస్ట్ లేకపోయినా రీజనబుల్ ప్రైసెస్లో కూడా ఉంటాయి. ఇవేంటి అంటే అమెజాన్ నుండి మేము ఆర్డర్ చేసిన కర్టన్ రాడ్స్ చాలా బాగున్నాయి తెలుసా. యాక్చువల్లీ 2 వచ్చేసి 1000 రూపీస్ పడ్డాయి. బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్గా అండ్ ఎక్స్టెండబుల్ అనమాట. సో హ్యాపీ కదా. డోర్కి కానీ విండోకి కానీ సపరేట్గా కొనకుండా 2 కలిపి కొనేయచ్చు. సో బాగా అనిపించింది. అండ్ తట్టు ఇవి తుప్పు కూడా పట్టవు తెలుసా. సో ఇంకా అలా అందరం ఏం జరిగాయి సంగతులు, ముచ్చట్లు అని చెప్పి మాట్లాడుకుంటూ అలా ఆ రోజు అంతా గడిపేశాము. అంతటితో అయితే ఆ రోజు వ్లాగ్ ఎండ్ అయిపోయింది.
అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ డే వ్లాగ్ చూపిస్తాను. యాక్చువల్గా చీరాలని చిన్న బాంబే అంటారు అనమాట. అంటే బాంబేలో దొరికే అంత సరుకు చీరలకి రిలేటెడ్ బట్టలకి సంబంధించిన ఏ స్టాక్ అయినా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట. ఇప్పుడు అంటే అన్ని ప్లేసెస్లో దొరుకుతున్నాయి, కానీ బట్ 20-25 ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం సెంట్రలైజ్డ్ లొకేషన్గా ఉండేది ఈ ప్లేస్. సో మ్యారేజెస్ కానీ వాటికి సంబంధించిన అన్నిటికీ కూడా ఇక్కడే తీసుకునే వాళ్ళు అనమాట. అంత వెరైటీ ఆఫ్ స్టాక్ దొరుకుతుంది. ఇప్పుడైతే మనం ఆ మార్కెట్కే వెళ్ళబోతున్నాం. సో దాని పేరు వచ్చేసి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్. ఎంట్రన్స్లోనే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అదే చూస్తున్నాం మనం. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విఘ్నేశ్వరి టెంపుల్ ఉంటుంది అన్నమాట. సో ఈ పిక్చర్స్ ఆ విఘ్నేశ్వరి టెంపుల్ దగ్గర తీసినవే. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా క్లాత్ షాప్సే అనమాట. దాదాపు నాకు తెలిసి 1000+ షాప్స్ ఉంటాయి. క్లాతింగ్కి రిలేటెడ్ A to Z ఐటమ్స్ ఖచ్చితంగా దొరుకుతాయి ఈ ప్లేస్లోనే. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కానీ లేకపోతే చిన్న చిన్న షాప్స్ ఉన్న వాళ్ళు కానీ వచ్చి ఇక్కడే పర్చేస్ చేస్తూ ఉంటారు స్టాక్ని. సో ఇక్కడ హోల్సేల్, రీటైల్ అన్ని టైప్స్ దొరుకుతాయి. వినాయక చవితి వ్లాగ్లో MGC క్లాత్ మార్కెట్లోని వినాయకుడు అని చూపించాను గుర్తుందా? సో అది ఇక్కడ అరేంజ్ చేసిన వినాయకుడే అన్నమాట. ఇంతకు ముందు అయితే ఓన్లీ క్లాత్ మార్కెట్లోనే ఉండేవి బట్టల షాప్స్, బట్ ఇప్పుడు బయట కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే మనం ఒక హోల్ సర్కిల్ వేసుకొని వచ్చాము అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తం బయట ఉన్న షాప్స్ అన్నమాట. అంటే మార్కెట్లో ఉన్న షాప్సే కాకుండా బయట కూడా ఉన్న షాప్స్ ఇవి. అండ్ నార్మల్ షాప్సే కాదు తెలుసా, షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి చీరాలలో. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అది వన్ ఆఫ్ ద షాపింగ్ మాల్. అండ్ ఈ షాపింగ్ మాల్ పేరు వచ్చేసి స్వాతి షాపింగ్ మాల్. అండ్ ఇంకా అంతటితో క్లాత్ మార్కెట్ ఏరియా అయిపోయింది. సో మేమైతే ఇంకా నార్మల్గా తిరుగుతూ ఉన్నాము అనమాట. అండ్ ఇక్కడ చూసారా, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ కూడా ఉంది. ఇది వచ్చేసి చీరాల రైల్వే స్టేషన్, ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను కదా. అండ్ ఇది వచ్చేసి క్లాక్ టవర్ ఏరియా. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉన్నది థియేటర్. చీరాల్లో సురేష్ థియేటర్ అని ఒకటి ఉంది. అది ఎవరిదే తెలుసా? ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారు ఉన్నారు కదా, సో వాళ్ళ థియేటర్ అనమాట. సో వాళ్ళది ఎందుకు అంటే వాళ్ళ ఊరు వచ్చేసి మా ఊరు దగ్గరే. వాళ్ళ ఊరు పేరు వచ్చేసి కారంచేడు. అండ్ ఇక్కడ చూడండి, ఇంకొక పెద్ద షాపింగ్ మాల్. సో అదండి మా ఊరు. సో ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, క్యాచ్ యూ సూన్.